దేవశ్రీ మహారాజుకు శ్రీ అశోక సుబ్రహ్మణ్య స్వామి వారికి. ఇప్పుడు గురు శిష్య అన్యోన్య దర్శనం నుంచి మనము శిష్యుడు గురువుని ఎందుకు ఆశ్రయించాడో, తర్వాత వారి ఇరువురి మధ్య జరిగిన సంభాషణ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు ఆదోళన నుంచి నాగేంద్ర గారు ఉపదేశం తీసుకున్నారు లాస్ట్ మహాశివరాత్రికి. మళ్ళీ రోజు పౌర్ణమి రోజు వాడు ఆదోళన నుంచి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి మన ఆశ్రమానికి వచ్చారు. ఆయన విశేషాలను గురించి చెప్పమని కోరుతున్నాడు. ఆ విషయమే చెప్పుకున్నాను. అంటే మానవుడు పరమార్థాన్ని కోరి తనకు అందుబాటులో ఉన్నటువంటి ఎన్నో మార్గాలను అన్వేషించి ఆచరించి మరి నవవిధ భక్తులు చేస్తూ మరి దేవుళ్ళందరినీ పూజిస్తూ ఒక్కబొత్తులు ఉంటూ వ్రతాలు ఉంటూ అనేక భక్తి శ్రద్ధలతో దైవాన్ని ప్రార్థిస్తూ కులదైవం అని ఒక్కొక్క ప్రాంతానికి ఒక దైవం ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రాంత దైవాలను కూడా మరి తీర్థయాత్రలు చేసి దర్శించుకొని వచ్చి అనేక నదులలో మునుగుతూ ఆ యొక్క దేవస్థానాల స్థలపురాలను చదువుతూ దేవతల యొక్క మహిమలను పెద్దల ద్వారా తెలుసుకొని పూజలు చేస్తూ చేస్తూ ఆ భక్తి నుంచి, అంటే భక్తి ముదిరితే కొంచెం జ్ఞానం కలుగుతుంది. దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న పడుతుంది. ప్రశ్న పడినప్పుడు దేవుడి గురించి దేవాలయంలో ఉన్న పూజలను చెప్పడం, ఏ మూల విరాట్ అయితే ఆ దేవాలయంలో ఉందో ఆ మూల విరాట్ యొక్క చరిత్ర, ఆ దేవస్థానం ఎలా నిర్మాణమైంది, ఎవరు నిర్మించినారు, ఆ మూల విరాట్ యొక్క ఘనత, ప్రత్యేకత, మహిమలు, వారి విభూతులు, ఫలాని కాలంలో ఫలాని ఆయన కళలో కనబడి ఈ ఫలాని ఈశ్వరులు నన్ను ఫలాని చోట ప్రతిష్టమని చెప్పినాడని, ఆయన ఎంతో శ్రమలకు వచ్చి ఇక్కడ ఈ యొక్క శివాలయ నిర్మాణం చేసినాడని, ఈ విగ్రహాన్ని ఫలాని దేశం తెప్పించినామని, ఆ రాయి స్వచ్ఛమైందని, దీని ఫలానా దాత ఇచ్చినాడని, ఇలా అనేక విషయాలు చెప్తాడు పూజారి. తర్వాత ఈ దేవుని నమ్ముకుంటే కొంగు బంగారం అవుతుంది, మీ కష్టాలు తీరిపోతాయి, మీ సమస్యలు తీరిపోతాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, విద్యార్థులకు మంచి ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి, పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది, రోగం వచ్చి వారికి రోగాలు పోతాయి, ఫలాని వ్రతం చేయాలా, దేవునికి మరి అభిషేకం చేయాలా, కుంకుమార్చన చేయాలా, అశోక శతనామాది పూజ చేయాలా, వ్రతము చేయాలా, ఇలా ఎన్నో విధి విధానాలను ఆ పూజారి వర్ణిస్తూ చెప్తూ ఉంటాడు. వాటినే నమ్ముకొని మనమంతా కూడా ఎంతో కాలము, ఎన్నో సంవత్సరాలు, తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్నాం. మంచి భక్తి చెడ్డలేం కాదు. అట్టి భక్తి నుంచి తనకు కొన్ని గ్రంథాలు చదవడం ద్వారా, కొంతమంది మహనీయుల చరిత్ర చదవడం ద్వారా డౌట్ వస్తుంది. ఏమిటి పరమార్థం, అసలు దేవుడు ఎవరు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా, మనం కొలుస్తూ ఉన్నామే, ఇంతమందిలో ఏ దేవుడు మనల్ని రక్షణ చేస్తాడు, అసలు ఏ దేవుడిని నమ్మాలా అనేటువంటి సంశయాలు కలిగినప్పుడు ఇది గురువుడు కాడికి పోతే చెప్తారని, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అటువంటి పద్ధతి ప్రకారము గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఈశ్వరుడు
సాక్షాత్ పరబ్రహ్మం గురువే కదా. అటు గురువును ఆశ్రయిస్తే మన సమస్యలు తీరుతాయని గురువుల దగ్గరికి పోతే అటు గురువులు ఆ దైవతత్వాన్ని, ఆ దైవ రహస్యాన్ని గురించి చెబుతూ వీర బ్రహ్మం గారు, యోగి వేమనారి, మరి భక్త తుకారం, రామదాసు, అన్నమాచార్యులు ఇటువంటి వాళ్ళంతా దేవుడిని కీర్తించినారు, పొగిడినారు, జీవితాన్ని అంకితం చేసినారు. అవునా? కానీ కొంతమంది యోగులు గురువులు అనిపించుకునే వాళ్ళు మనకు అందుబాటులో మన ఆంధ్రప్రదేశ్లో మనకుండే గురువు అంటే వీర బ్రహ్మం గారి తర్వాత వేమనార్యులు. ఈ ఆంధ్రదేశంలో మనకు ముఖ్యంగా అంటే 4 మాటలు చెప్పిన వాళ్ళు, చెప్పని వాళ్ళు మస్తు ఉన్నారు. అవధూతలుగా ఎంతోమంది కాశీనారాయణ అవధూతలు, వాళ్ళ ఆధ్యాత్మిక ప్రబోధించలేదు, వారి జీవితాన్ని గడుపుకున్నారు, మౌనంగా ఎదిగిపోయినారు. కానీ ప్రచారం చేసిన బ్రహ్మజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో మన పూర్వీకులు రమణ మహర్షి అయితేనేమి, తర్వాత స్వామి వివేకానంద, మరి రామకృష్ణ పరమహంస, ఇట్లా వ్యాసాసనం పోతే మలయాళ స్వాముల వాళ్ళ పరంపరలో ఎన్నో ఆశ్రమాలు నిలబెట్టి, మరి విద్యానంద స్వామి, విద్యాప్రకాశం స్వామి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ ఆధ్యాత్మిక ప్రబోధనను బోధించినారు గురువులు. అంటే కొంతమంది యథార్థ బోధన అందించినారు. అంటే మానవ శరీర తత్వశాస్త్రాన్ని తత్వం చెప్పినారు బ్రహ్మం గారు. తత్వశాస్త్రాన్ని అంటే పంచీకరణ, ఈ దేహం ఎట్లా తయారైంది, ఏ విధంగా నిర్మాణమైంది అని ఆలోచన చేస్తే బ్రాహ్మణుడు అవ్యక్తో అవ్యక్తో మహత్తు మహదే మహదాంకార మహదాంకార పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్ర మహాపంచభూతవ్యం మహాపంచభూతవ్యం అర్థం జగత్తని. అంటే ఆ బ్రహ్మమునందు మురుగుత సందు లేకుండా ఆ బ్రహ్మమునందు అవ్యక్తమనే ఒక మహత్తు, వ్యక్తము కాని ఒక మాయ ఆవిర్భావమై ఆ మాయా స్వరూపము చేత సత్వరయోతము గుణములను ద్వారా మరి శబ్దస్వరూప సగంధాలైనటువంటి పంచతన్మాత్రలు, ఆ పంచతన్మాత్రల నుంచి మహాపంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఏర్పడి తద్వారా 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద పుట్టినాయి. ఈ అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పదని, మానవ జన్మ మగోన్నతమైనదని, మానవుడే మహనీయుడని, మానవుడే మాధవుడని, దైవం మానస్వరూపేనని ఇలా అనేకంగా చెబుతూ ఈ మానవ జన్మంత శ్రేష్టమైన ఒకటి లేదని పెద్దలు తెలియజేస్తున్నారు. అటు ఈ మానవుడు తాను ముక్తి పొందడం కోసమే జన్మించాడని, తన యొక్క ఏమంతా ముక్తి కోసమే ప్రయత్నం చేయాలని పెద్దలు చెప్తూ వస్తూ, మరి ఆ ముక్తి కలగాలంటే తను తాను తెలుసుకోవాలి, తాను ఎవరో తెలుసుకోవాలి అనే పద్ధతిలో పెద్దలు ఈ దేహం తాను కాదని, ఈ పంచభూతాలు తాను కాదని, ఈ 25 ఇంద్రియాలు తాను కాదని, ఏమి మరి ఆకాశ పంచీకరణ అయినటువంటి జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములు తాను కాదని, వాయు పంచీకరణ వంటి వ్యాన, సమాన, ఉదాన, ప్రాణ, అపాన పంచ ప్రాణము తాను కాదని, అలాగే అగ్నిస్వరూపమైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలు అగ్ని పంచీకరణ ద్వారా శ్రోత్రములు, చక్షువులు, ప్రాణము, జిహ్వ, చర్మము అనే జ్ఞానేంద్రియాలు తాను కానని, మరి జల పంచీకరైనటువంటి శబ్ద, స్పర్శ, రూపరసమైనటువంటి విషయేంద్రియాలు తాను కానని, అలాగే భూమి పంచీకరణ చేసినప్పుడు వచ్చినటువంటి కర్మేంద్రియాలు వాక్, పాని, పాద, బుధభూషములు తాను కానని, అలాగే పంచకోశములు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము తాను కానని, అలాగే చక్రాలు ఉన్నాయి, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రములు తాను కానని,
జాగ్రత్త, స్వప్న, సుశుద్ధి అనేటువంటి 3 అవస్థలు తాను కానని, 3 దేహములైన స్థూల సూక్ష్మ కారణం తాను కానని, ఇలా 86 తత్వాలు చెప్తూ ఈ 86 తత్వాలు తాను కానని, వీటన్నిటికీ అతీతంగా ఉండేటువంటి సత్యమైన, శాశ్వతమైన, స్థిరమైన, నిశ్చలమైన, అచలమైన సద్రూపము ఉన్నదని, అది నాశనము కానిదని, అది సత్యమని, దానికి జన్మమరణములు లేవని, అట్టి స్వరూపమే నిత్య స్వరూపమని, అందుకుండే సమస్త విశ్వం ఏర్పడిందని గురువులు చెప్పినారు. అవునా కదా? ఇది పరంపరగా చెప్తున్నారు. అంటే దక్షిణామూర్తి మొదటి గురువు అయితే ఆయనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శిష్యులని, సనక సనందాలు శిష్యులని, అటు త్రేతాయుగంకి వచ్చేసరికి వశిష్ఠునికి శ్రీరాముడు శిష్యులని, బాబుని వచ్చేసరికి సాంఘికుడు శిష్యునికి శిష్యులని, కలియుగంలో ఎంతోమంది గోకులుగా ఉన్నారు. వారికి అనేక మంది శిష్యులు ఉన్నారు. మన ప్రాంతంలో శిష్యుడు బ్రహ్మము, సిద్ధయ్య వారు గురు శిష్యులని, ఇలా చెప్పుకుంటూ గురు శిష్య పరంపరగానే ఈ పరమాత్మ విద్యను తెలుసుకోవాలనేటువంటి ఎన్నో పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా, తత్వాల ద్వారా మనం విని చెవులతో దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసి గురువును ఆశ్రయించినారు. అప్పుడు ఆ గురువులు ఆ దైవాన్ని తెలుసుకోవడం సులభం కాదనైనా దానికి ఎన్నో కష్టాలు పడడం, బాగుపడడం, ఇబ్బందులు పడడం, గురు సేవ చేయాలి. 12 సంవత్సరాలు గురు సేవ చేయాలి. గురువులు తనము ధనమును అర్పించాలి. అవునా? తనము, ధనము, మనస్సు, ప్రాణధనం అన్నీ భగవంతుని సద్గురువు అర్పించి చతుర్విధ శుశ్రూషలు చేయాలి. అంటే అంగ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, భావ శుశ్రూష, స్థాన శుశ్రూష అనేటువంటి 4 శుశ్రూషలు గురువు చేయాలని, కపటము లేకుండా, కల్ముషము లేకుండా, చంచల గుణము లేకుండా ఉండి శ్రద్ధతో గురు వాక్యాన్ని వినాలని, ఇలా 12 సంవత్సరాలు గురు వాక్యాన్ని వింటే కానీ నీకు నీ తత్వం మీద తెలియబడదని మరి చెప్పుకుంటూ ఆ పరమాత్మ తత్వాన్ని పెద్దలంతా చెడులను చేసినారు. ఆయనకి రావడానికి భయపడే దినాలను చేసినారు. కరుణాభిధను వదిలిపెట్టి 12 దేవుడు చేస్తారు, కష్టం కదా. అందుకని చాలామంది భయపడి కొంతమంది భార్యను వదిలిపెట్టి ఆశ్రమాల్లో చేరుకున్నారు, కొంతమంది అడవులకు పోయినారు, కొంతమంది వివస్తులైనారు, కొంతమంది బ్రహ్మచర్య వ్రతాలు చేసుకున్నారు, కొంతమంది సన్యాసం తీసుకున్నారు. ఏది తీసుకోవడం ఇప్పుడు వ్యవసాయ మండలం తెలుసుకోవడం ఇట్లా అనేక వ్యవసాయం పడి అలా కూడా తెలుసుకొని మరి సాధనా సంపత్తి ఇలాంటివన్నీ పొంది ధ్యానాలు చేసి, తపస్సులు చేసి, కూడా భోజనం ఉండి, అంటూ నియమాలు, నిష్టలు, ఆహార నియమాలు, రోజువారీ చేసే కార్యక్రమాలు నియమాలు, ఒక్క పొద్దులు, జపము, తపము ఇలాంటివన్నీ చేస్తూ కాలం గడిపి శివుడికి తాను తెలుసుకున్న విషయాన్ని ఏమి తెలుసుకున్నా తనకే తెలియక వివస్తులై కొంతమంది కాలం తీరి లక్షలాది మంది మరణించినారు. అట్టి ఈ బ్రహ్మ విద్యను పొందడానికి ఈనాటికి చాలామంది మరి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. చాలా సంతోషం. అట్లాంటి మార్గంలో ప్రయాణం చేసి మన నాగేంద్ర గారు, ఆరు నాగేంద్ర గారు గురువుల దగ్గరికి పోయి బోధలు విని, ఇప్పుడు మనకు మీడియా మాధ్యమం ఉంది, యూట్యూబ్లో కూడా
ఎంతోమంది ఉపన్యాసాలు వారి యొక్క బోధనలు విని తెలుసుకొని, అలాగే మాది కూడా మహర్షి డాక్టర్ శ్రీనివాస అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో 700 పైకి వీడియోలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విద్యమైన వాటిని కూడా సంవత్సర కాలం నుంచి ఆయన వింటూ ఆయన మనసుకు నచ్చి ఈ స్వామి ఉన్నట్టుగా చెప్తున్నాడు, ఆయన దగ్గరికి పోతే నాకు జన్మ సార్థకం అవుతుంది, నాకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మి మహాశివరాత్రి నాడు వచ్చి ఉపదేశం తీసుకున్నాడు. మరి ధర్మయుతంగా అతనికి పద్ధతి ప్రకారం బోధ చెప్పాలి కాబట్టి ఈ అచల సిద్ధాంత సాంప్రదాయం ప్రకారం శుద్ధ నిరుతత్వ గంగాంతరు అనేటువంటి పుస్తకం ద్వారా గురు శిష్య అన్యోన్య దర్శనం, శిష్యుడు గురువు కాడికి వచ్చినాడు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ, చూడు నేను చెప్పాలంటే ఇంత కథ చెప్పాలి, మధ్యలో చెప్తే అర్థం కాదు, అవునా కదా. ఇప్పుడు మీరు ముందుకు పెట్టాక నుంచి ఇప్పుడు వచ్చింది ప్రయాణం. ఇప్పుడు గురువు కాడికి వచ్చాడు. ఎట్లాంటి శిష్యుడు వచ్చినాడు? సాధన సంపత్తి యుగల సాధపడక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి శరణని మొక్కే మరి మారి బోధ చేయుమా పుణ్య పురుష మా మోటకు సాధింపదకు ముఖ్య సాధనాన్ని పలికే గురుతారాబాతిన్ చరణని మొక్కే మరి మారి. ఒక శిష్యుడు వచ్చినాడు, సాధన సంపత్తి కలిగిన శిష్యుడు. సాధన సంపత్తి అంటే 4 ఉన్నాయి సోపానాలు. బ్రహ్మ విద్యకు మొదటి సోపానాలు 4 మెట్లు అంటారు. అవి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రాత్ర ఫలభోగ విరాగము, సమాధి శక్త సంపత్తి, ముముక్షత్వమైనటువంటి ఈ 4 సాధన సంపదలను తాను అక్కడక్కడ విని తెలుసుకొని, మరి నిత్యానిత్య వస్తు వివేకంలో బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య, బ్రహ్మము సత్యము, ఈ జగత్ అంతా మిథ్య, ఏ దృశ్యం తన్నశ్యం, ఈ దృశ్యమైన ప్రపంచమంతా ఉన్న దృశ్యమైపోయేది అనేటువంటి జ్ఞానం కలిగి ఆ జ్ఞానం కలిగింది కాబట్టి గురువు గారికి వచ్చినాడు. లేకపోతే వాడి విగ్రహాలు కూడా దిగుతున్నాడు, అవునా కదా. తీర్థాలు క్షేత్రాలు మహాకుంభమేళకు కూడా పోవాలనుకుంటే వద్దు, నేను గురువు గారికి పోవాలా ఈ మహాశివరాత్రికి అని సంకల్పం కలిగి మహాకుంభమేళ యాత్రను కూడా అతను రద్దు చేసుకొని మరి మహాశివరాత్రికి ఈ మారుమూల గ్రామంలో మిద్దచీయపాడు గ్రామంలో ఉన్నటువంటి సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమానికి తాను ఫోన్ చేసి వచ్చినాడు. మరి గురు అనుగ్రహంతో ఉపదేశం కూడా పొందినాడు. అటువంటి నిత్య వస్తు వివేకాన్ని తెలుసుకొని బ్రహ్మ సత్యము జగత్తు మిథ్యని, అటు సత్యమైన భగవంతుని నేను తెలుసుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో వచ్చినాడు శిష్యుడు. అంతేకాకుండా ఇహమూత్రాత్ర ఫలభోగ విరాగము, ఇహమునందు కానీ పరమునందు కానీ ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా, అంటే చనిపోయిన తర్వాత స్వర్గం రావాలని, చనిపోయిన తర్వాత మనము దేవేంద్రులు రావాలని, ఇంద్రలోకానికి పోవాలని, సత్యలోకానికి పోవాలని, వైకుంఠానికి పోవాలని, కైలాసం పోవాలని అనేటువంటి ఆ ఫల భోగాన్ని కూడా వదిలేసి ఇహలోకంలో ఉన్నటువంటి అష్టైశ్వర్య భోగ భాగ్యాలు, భార్య బిడ్డలు, సంసారం, ఇల్లు, భాగ్యతలు, సంపదలు, సేవకులు, గృహములు, వాహనములు, వస్తువులు, ఇవన్నీ అష్టైశ్వర్య భోగ భాగ్యాలు. వాటన్నిటిని కూడా వదిలేసి ఇవి 2 కూడా సత్యము కాదని, వాటి మీద ఎలాంటి ఆశ లేకుండా, వాటన్నిటి వల్ల మనకు మోక్షం కలగదని, వాటి వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించి గురువు శరణ చూస్తే మన జన్మ ధన్యం అవుతుందని, ఈ జన్మ మీకు రాదు కాబట్టి బ్రహ్మగారు చెప్పినారు, ఈ జన్మ మీకు దుర్లభమురా ఓలి సజన్మ సాకార సద్గురుని గణరా, ఈ జన్మ మీకు దుర్లభమురా. మళ్ళీ జన్మ రాదురా,
శాస్త్రాలు ఎన్నో చెప్పాయి, మనకి జన్మలు ఉన్నాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు, చినిగిపోయిన వస్త్రాన్ని ఎలా మనం విడిచి నూతన వస్త్రాన్ని ధరిస్తాము, అలాగే ఈ ఆత్మ శిథిలమైన ఈ దేహాన్ని వదిలేసి కొత్త దేహంలోకి ప్రవేశిస్తుందని చెప్పినాడు. ఆ కాలంలో ఆయన చెప్పింది చెల్లుబాటు అయి ఉండొచ్చు, దాన్ని మనం మంచిగా తీసుకోవాలి. కానీ పూర్ణంగా తెలుసుకుంటే ఏది కూడా వచ్చేది లేదు, పోయేది లేదు. వచ్చిపోయే ఈ దేహాలని ఆ ఆత్మనందు తనంతట తాను ఉద్భవించి తనంతట తాను పోతా ఉన్నాయి. ఆ పరమాత్మకి ఎలాంటి సంబంధం లేదని పూర్ణంగా తెలుస్తుంది. అట్టి భావనతో ఇహపర సౌఖ్యాలను మలమూత్రాలతో సమానంగా భావించి, అనగా మలమూత్రాలు ఒకసారి విసర్జిస్తే వాటి ముక్కు మనం తిరిగి కూడా చూడం కదా, అట్లా ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాపంచిక భోగాలు, విషయ భోగాలను ఆ విధంగా చూడగలిగేటువంటి ఒక శక్తి, ఆ యొక్క సామరస్యాన్ని పొందినటువంటి ఆ శిష్యుడు. అలాగే మనకు సమాధి చిత్త సంపత్తి మూడవది. శవము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం వంటి 6 సుగుణాలు ఉన్నాయి. వాటి ముందు ఒకసారి చెప్పుకుంటే వీడియో లాంగ్ అవుతుంది. 5 సుగుణాలు, అవన్నీ మోక్షానికి మార్గాలు. మరి బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం, మరి శ్రద్ధ, సమాధానము, శిక్ష, ఉపరతి మధ్య చెప్పాను. ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి. తర్వాత మోక్షత్వము అంటే మోక్షాన్ని కూడా చెవి చూసినట్టు ఎండిపోతే మోక్షం వచ్చేట్టు కదా. ఎప్పుడైతే ఎండిపోయినాయో కూడా మోక్షానికి అనుభవం అవునా కదా. అటువంటి వాడు కూడా ఈ సంసార బాధలు పడలేక, ఘోర సంసార బాధలు పడలేక తన పుణ్యోదయం ఎంతో పుణ్యం చేసుకుంటే గురువు గారికి వచ్చినాడు. గురుని గాంచి గురుతార తండ్రి, గురుదేవ మాకు పరిపూర్ణ బోధన ప్రబోధించు అంటే ఇక ఎక్కడికి పోకుండా జనక మహారాజు 100 మంది గురువులు మార్చినాడు కదా. 100 మంది గురువులతో చెప్తే కానీ జనకుడికి సంశయం తీరాలి అవునా కదా. అంటే ఒక గురువు ఒక మాట చెప్తా వచ్చినాడు, సంపూర్ణ బోధ చెప్పలే. ఏ గురువు కూడా సంపూర్ణ బోధ లేదు. లేక సంశయం తీరక మరి 100 మంది గురువులు ఆశ్రయిస్తే చివరికి అష్టావక్ర మహాముని, తర్వాత అష్టావక్ర మహాముని ఆత్మ ప్రబోధము, యాజ్ఞవల్కి పరిపూర్ణ బోధన ప్రబోధించినాడని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. యాజ్ఞవల్కి మహర్షి మరి అట్లా 100-150 గురువులు ఆయనకు చెప్పినారు. అందుకని స్వామి నేను ఆశ్రయించాను, మరి నువ్వు ఆ పరిపూర్ణ బోధన మా బోటి వాళ్ళు చెప్తే అడుగుతున్నాడు. బోధ చేయము పుణ్య పురుష మా బాగుంటావు అయ్యా నాలాంటి వాళ్ళు చెప్పాయి. ఇప్పుడు అనుకోండి సాధించుదగు ముఖ్య సాధనాన్ని పలికి సాధిస్తాను. నువ్వు ఏం చెప్పిన సిద్ధంగా ఉండకంటే నేను అందరినీ వదిలిపెట్టి వచ్చినాను నీ పాదాల దగ్గరికి అని శరణు కోరినాడు ఆ శిష్యుడు. అటు శరణ కోరిన ఆ శిష్యుడు కరుణాంత దృష్టి చేయక ఆ శిష్యుడు, ఆ గురువు ఆ శిష్యుని తన హృదయానికి హత్తుకొని పాదాల పైన పడిన ఆ శిష్యుడు తన హృదయాలకు హత్తుకొని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శరణాగతుడకు శిష్యుని కరుణాంత దృష్టి చేత కరుమోదమునన్ ముప్పిలివన మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భర్త వినుమలేను
సంశయామికా పాలింపాలనేను పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటి పరిపూర్ణ మెరుకల ఎరిగి ఎరుకను వీడు భర్త వినుమనేను సంశయామికా పాలింపాలనేను. మరి ఆ శరణాగినటువంటి ఆ శిష్యుని ఆ గురువులో చేర్చుకొని కరుణామృత దృష్టి చేత అంటే కరుణ జాలి దయ అని ముప్పిలు ముందు వాక్యం అంటే 3 పురులతో కూడినటువంటి 3 వాక్యాలు ఉన్నాయి. అది బలమైన పరమార్థానికి రాజభాష. కాబట్టి దయ కరుణ ప్రేమను ఆ శిష్యుని పైన ప్రవేశి మరి పౌగలించుకుని చెప్తున్నాడు. ముప్పులు ముందు వాక్యము ముప్పిని అంటే 3 ఏంటంటే పరిపూర్ణం ఒకటి లేనెరుకనేది ఒకటి ఎరుకను విడుచుట 3 పరిపూర్ణం ఒకటి లేనెరుకనేది ఒకటి పరిపూర్ణ మెరుకలు ఎరిగి ఎరుకను మానము. ఇక సంశయం లేదు. బాబు నువ్వు ఎంతో సంశయపడి నా దగ్గరకు వచ్చినావన్నా నీకు భయం లేదు. అభయం ఇస్తున్నా నేను ఇంకా నీ సంశయాన్ని నేను తెలుస్తాను. సంశయం ఇంకా బాధించదు. నీకు పరిపూర్ణము దేని ఎరుకని 2 ఉన్నాయి ఇక్కడ ఈ ప్రపంచంలో. కథలని అచలమై పరిపూర్ణమై శాశ్వతమై సనాతనమై అనంతమై ఆది మధ్యాంతరహితమై మానసిక గోచరమై ఇంద్రియాతీతమై ఒక స్వరూపం ఉన్నారయ్యా. అది పరిపూర్ణం. ఒకటి లేని ఎరుక అంటే ఈ పిండ బ్రహ్మాండములను తాము తయారు చేసుకొని బ్రహ్మాండంలో ఒక అహముగాను పిండాండంలో ఒక అహముగాను ఈ 2 అహములుగా 2 దేహాలుగా విరాజిల్లుతూ ఈ అనంత విశ్వస్వరూపముగా దాన్ని తయారైంది. ఈ జరిగింది ఆ విధంగా ఈ బ్రహ్మాండ మానవుని కానీ నివృత్తమై ఉన్నది. అది మహేంద్రజాలమై ఏ ఇంద్రియాలకు తెలియబడక పరమాత్మ ఉంటే సర్వేంద్రియాలు శోభితమయ్యి ఏమి అనేకమైనటువంటి ఆశా భోగములను గురి చేసి అష్టైశ్వర్య భోగపాత్రలను మాయలో బంధించి ఈ మానవుని ఆడుకుంటా ఉంది. ఇది లేని ఎరుక. కాబట్టి ఈ రెండింటిని నువ్వు గురువు మీకు తెలుసుకొని ఎరుకను మాను, ఈ లేని ఎరుకను మాను అని అభయం ఇచ్చినాడు గురుదేవుడు. అవునా? తర్వాత అలాగే స్వామి నువ్వు ఎలా చెబితే అలా నేను వింటాను, నీ మాటకు జవదాటను, నాకు అవన్నీ తెలపండి అని అడిగితే నువ్వు ఏం చెప్తా ఏ సాధన చేయమంటే ఆ సాధన అంటే నైనా ఇంట్లో నువ్వు సాధన చేసుకొని వచ్చినావరా, సాధన శిష్యం సంపత్తి నీళ్ళలో మునిగినావు, నిత్యానిత్య వస్తువులను తెలుసుకున్నావు, దిగమూత్ర ఫలముల విరాగాన్ని కూడా నువ్వు పొందినావు, ఎంతో ఎంతో వైరాగ్యం కూడా నువ్వు వచ్చింది. మరి సుగుణాలు ఉన్నాయి, దుర్మార్గులు కాదు, కామాకులు కాదు, నువ్వు ఎవరికి మోసాలు దగాలు చేసే మనస్తత్వం కాదు, అవన్నీ తెలుసుకుని సత్యం కాదని గ్రహించి ఒక నిర్మల చిత్తుతో ఉండవు కాబట్టి కుక్కగాడు వచ్చినావురా అని ఎరిగి చెప్తున్నాడు గురుగారు. ఏ సాధన నీకెందుకు మీసానికి పనికి రాదు విడుమాయ్యా, నే సాధన చేయున్నది ఏ సాధన లేని పోదా సాధనాలు మరి ఏ సాధనల జోలి నేనొల్లానని నీవు బాసా చేసి తీరే నీ పరిపూర్ణ బోధనే ఎదిగించుకో.
సాధనాలందు మరిగి తేరాదు. నాయన శిష్య, నేను సాధనలో నిలిపేవాడిని కాదు. ఎందుకంటే అనేక సాధనలు చేసి 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 విసిగెత్తి వేసారిపోయి ఉండాలి మానవుడు. కానీ సాధనతో సాధ్యమేది కాదు. ఎందుకంటే నువ్వు సాధించి తెలుసుకోవడానికి అది తెలియబడే స్థానంలో లేదు కదా. అది రూపము కాదు, నామము కాదు, క్రియ కాదు. నువ్వు సాధన ఏం చేస్తావు? అది ఆపక్ మానస గోచరం అన్నా, వాక్కు ద్వారా, మనసు ద్వారా, శరీరం ద్వారా తెలియబడ్డంటున్నాను. నువ్వు చేసే సాధనని ఈ 3 ద్వారా కదా చేసేది. మనసు ద్వారా చేయాలా, కాయమ ద్వారా చేయాలా, లేదంటే మాట ద్వారా చేయాలి. భజన, జపము, మంత్రము, ఇంకా నోటుగా చెప్తావు. శరీరం కంటే కదలకుండా కూర్చోవడం, ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం, తర్వాత నదులలో మునగడము, పొల్లుగండాలు వెళ్ళడము, బోడుగుళ్ళు తీర్చుకోవడం, ఒక్కబొళ్ళు, ఇది కాయంతో చేసేది. ఇవన్నీ చేస్తారు. తర్వాత మనసు పరిపరి విధాలుగా ఉంటేనే ఆ మనసుతో కూడా ధ్యానడానికి ధ్యానం అనేటువంటి దాన్ని పెట్టుకున్నా మనసుతో కూడా చేస్తుంటారు, సంకల్పాలు చేస్తుంటారు. కానీ మూడికి దొరికేది కాదు. మనస వాచ కర్మన తెలియబడేది కాదు. అలాగా అటువంటి దాన్ని నువ్వు ఏం సాధన చేస్తావు, ఎట్లా చేస్తావు? కష్టే కదండి. ఇంద్రియాతీతం అంటున్నాం వల్ల అంటే ఏ ఇంద్రియాలు చెప్పడదు. కంటితో కనపడదు, చెవుడు వినపడదు, 4 రుచి కందదు, 3 వాసన కందదు, మన స్పర్శ కందదు. అవునా కదా. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడేది కాదు, తెలుసుకుంటాడు కదా. మరి అటువంటి దాన్ని నువ్వు ఏ సాధన చేస్తావు? గట్టి చెప్పు. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు. వినుమాయ్యా నే సాధుల చేయన్నది. ఏ సాధన లేని కూడా ఎరిగింతు పోకు సాధనలు మరిగితే రాబో. నాయన నువ్వు ఏ సాధనలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు సాధన కాబట్టి ఏ సాధనలు అక్కర్లేదు. నాయన వీసానికి పనికిరాదు వినుమాయ్యా. నీ సాధనని కూడా వీసానికి కూడా పనికిరాదు. అంటే గడ్డి కోసం కూడా సమానం కాదు. ఎందువల్లంటే సాధనతో సాధ్యమయ్యేది కాదు. నువ్వు ఏమి సాధన చేసినా సాధన ఫలాన్ని పొందుతావు. నువ్వు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేదు. సాధన చేస్తే సాధన ఫలం వస్తుంది. ఏ సాధన చేసినా ఆ సాధన ఫలం వస్తుంది. అవునా కాదు. అంతేగాని పరమాత్మాన్ని తెలుసుకోలేవు. నదిలో మునిగినావు, శరీరము నది జలం మంచిది, అందులో ఎన్నో మూలికలు ఉంటాయి. అది ఎంతో దూరం నుంచి ప్రవహిస్తూ వస్తుంది నది. ఆ నదిలో అనేక చెట్లు, కొమ్మలు, ఆకులు, పిందెలు, కాయలు రాలి ఉంటాయి. అవన్నీ మురుగుతాయి, ఉడుకుతాయి. అందులో కెమికల్స్ ఉంటాయి, అందులో ఔషధ విలువలు ఉంటాయి. అలాగే అన్ని ఏరులన్నీ ఏర్పడి కూర్చుంటాయి. వాటి నుంచి కూడా వస్తాయి. కాబట్టి ఆ జలము ఉండడం వల్ల నీకు అనారోగ్యాలు ఏమన్నా ఉన్నా దేహశుద్ధి అవుతుంది కదా. ఒక్క ముందు ఉన్నావు, శరీర శుద్ధి అవుతుంది. గోడలు పోయినప్పుడు అవునా కదా. మౌనంగా కూర్చున్నావు, కొంచెం మనసు, శరీరము అలజడులు తగ్గుతాయి, కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది, ప్రశాంతత వస్తుంది. ఇట్లా ఏ సాధన చేసినా సాధన ఫలం ఉంటుంది. కానీ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేదు. అంటే సాధన తీసేయకూడదు, చెయ్యాలి సాధన. ఆ సాధన అనేది ఎంతవరకు ఉపయోగమో అంతవరకు చేసుకోవచ్చు. అన్ని సాధనలు మంచివి. సాధన ఉన్న పనులు సమకూరు ధరలు.
సాధనలు సమకూరు ధర్మం అంటారు. అంతేకాకుండా కలుధర్మ సాధన, శరీర మాధ్యం కలుధర్మ సాధన. ఒక వీడియో పెట్టాను, శరీర మాధ్యం కలుధర్మ సాధన. ఈ శరీరాన్నే మాధ్యమంగా చేసుకొని ఈ ప్రపంచంలో మనం అన్ని కార్యాలు చేయాలి. ఈ శరీరం అనే సాధనంతోనే ఈ ప్రపంచంలో మనం అన్ని కర్తవ్యాలు నెరవేర్చాలి. భర్తగాను, తండ్రిగాను, తమ్ముడు గాను, అన్నగాను, ఒక కుమారుడు గాను, బంధువులు గాను, అనేక రకాల బాంధవ్యాలు ఉన్నాయి. ఏదో ఉద్యోగం చేసే ఒక టీచర్ గాను, ఒక డాక్టర్ గాను తన వృత్తిని గౌరవించి తను చేయాల్సిన సాధన ఎన్నో ఉన్నాయి. కాబట్టి శరీర మాధ్యం కలుధర్మ సాధన అన్నారు. కాబట్టి ఈ శరీరాన్ని సాధనగా చేసుకొని అన్నీ సాధించవచ్చు మీరు. అందుకే భక్తుల ద్వారా ఉండేది, సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా. మరి దాన్ని అప్పుడు కొట్టేయాలి కదా మాట. ఏ సాధన నీకెందుకున్నాడంటే ఆ మాట కొట్టేయాలి కదా. సాధన చేయుమురా సాధ్యము కానిది లేదు. ఏది సాధ్యం కాదు, భౌతిక పరమైన ఏదైనా నువ్వు సాధించవచ్చు తెలుసుకుంటే. పరమార్థాన్ని కూడా సాధన అంటే ముగ్గు కూర్చొని చూసేలా, సాధన అంటే ప్రయత్నము, ఆరాటము, సంకల్పము, అది సాధనే కదా. నువ్వు ఇంత దూరం వచ్చి సాధనే కదా, అది సాధనే కదా. అంటే సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా. కాబట్టి అన్ని సాధన చేసి నువ్వు సాధించుకో. ఈ మూడవ సంబంధమైనటువంటి భగవంతాలలో ఉన్నటువంటి అష్టేశ్వర భోగ భాగ్యాలన్నీ కూడా నువ్వు సాధన చేసి సాధించుకో అని అట్లా చెప్పినాడు. అయితే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి సాధన అక్కర్లేదు. సాధన నీకెందుకు వీసాన్ని పరికరాలు నిర్మాణయ్యా, నే సాధులు చెప్పినది అంటే నేను పెద్దలతో తెలుసుకున్నారా ఈ పరమ రహస్యాన్ని, ఈ పరమాత్ముని యొక్క రహస్యాన్ని నేను పెద్దల దగ్గర సేవ చేసి తెలుసుకున్నాను. ఎన్నో ఏళ్ళు కష్టపడ్డా, నీకెందుకు ఆ కష్టం, సులభంగా ఇస్తా తీసుకో. నేను ఈ సాధన, నేను సాధన చేసిన సంపాదించిన నేను నీకు ఇస్తా. ఇప్పుడు నువ్వు ఎంతో కష్టపడి మరి అనేక పనులు చేసి 10 రూపాయలు సంపాదించి కోట్లు లక్షలు సంపాదించి ఏ పని చేయకుండా కూర్చున్నావా లేదా? ఇల్లు కష్టపడి కట్టుకున్నాడు, ఎంతో శ్రమపడి, వాడు సున్యాసంగా ఇల్లు తీసుకున్నాడు. వాడు మన కడుపు పుట్టించడానికి మన కష్టపడి సంపాదించి కట్టిన ఇల్లు వాడు ఊరికి తీసుకున్నాడు. అలాగే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా ఉద్యోగం చేస్తాడు, 60 ఏళ్ళు చేసిన తర్వాత రిటైర్ అవుతాడు, ఒక 10 లక్షలు 2 లక్షలు ఒకసారి అది వాడు తీసుకుంటాడు. 2 లక్షలు కదా కదా, ఏ పని చేయకుండానే. అట్లనే నాయన బిడ్డ, నువ్వు నన్ను ఆశ్రయించినవారా, నేను పడిన కష్టాలన్నీ నువ్వు అడగదు, పని నేను సంపాదించిన, నేను ఇష్టం తీసుకో. ఈ సాధనని పనికిరావు, వీసాన్ని పనికిరావు. నేను సాధన చేయన్నది అంటే పెద్దరాజు పరమాత్మాన్ని, పరమాత్మ స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను. ఏ సాధన లేని బోధ ఎరిగింది. నువ్వు సాధన అక్కర్లేను, నువ్వు ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు. సాధనలో నువ్వు మరిగితే ఒకవేళ నువ్వు సాధన చేస్తావా, నా కాడికి రాదు. సాధన చేస్తే నా కాడికి సాధన చెప్పి మస్తులు ఉన్నారు, పౌరులు ఉన్నారు, ఏళ్ళ తరగతి సేవలు చేసుకుంటారు, నీ ఆస్తులు మొత్తం దోచుకుంటాను, నిన్ను మాయ చేస్తాను. అది లేదు ఇక్కడ. నీ సాధన అక్కర్లేదని స్వామి నేను ఏ సాధన చేయని గురువు పాదాలను ప్రమాణం చెప్తే భాష చేసింది అని పరిపూర్ణ బోధ ఎరిగించుకోకో. నేను పరిపూర్ణ చెప్తాను, పోరాకో, నిలబడు. సాధనను మరిగితే అని చెప్పినాడు శిష్యునికి ఆ గురువు. అప్పుడు ఆ శిష్యుడు అంటున్నాడు, అలాగే తండ్రి శిరస ఈ మాట నేను గ్రహిస్తాను అని ఎంతో భక్తితో చెప్తున్నాడు.
హలో చెప్పమా. 2 పూట్ల వేసుకోమ్మా, 10 ఇచ్చిన కదా. 2 పూట్ల గ్యాస్ స్టవ్లో ఎక్కువ ఉంది కాబట్టి 2 పూట్ల తిన్నా. మరి సూది వేయించుకున్నావా? అని అప్పుడు అశిష్యుడు అవుతున్నాడు. స్వామి మీరు చెప్పినారు బాగానే ఉంది, మీ మాట శ్రద్ధగా వింటాను. గురువర పరిపూర్ణంబన ఎరుకయన ఇవి 2 ఎట్టివి ఎరుకోత్వం బెందు జరిగే ఎరుక జనుచోటు ఎయ్యది ఎరుకను నేనెట్లు విడిచే ఎరిగించు మనేను అట్లనే గురుడు ఎరిగించున నేను శరణాదుడు నీ 2 కరములాగుని తాన శిరముపై ధరించి శరణని ఆశిష్యు ఎరిగించు మనేను అట్లనే గురుడు ఎరిగించున నేను. ఈ శిష్యుడు అవుతాను ధైర్యం వచ్చింది శిష్యునికి. గురువర తండ్రి నువ్వు చెప్పా ముందు నాకు పరిపూర్ణ ఒకటి ఎరుకనే ఉంటున్నాయినా పరిపూర్ణ ఎరిగి ఎరుకను మానని చెప్పినావు కదా. గురువర పరిపూర్ణం మన పరిపూర్ణం అంటే ఏంటి? ఎరుకన ఎరుకంటే ఏంటి? పరిపూర్ణం అంటే ఏంటి? ఎరుకంటే ఏంటి? ఎరుకను నేను ఎప్పుడు విడిచేది? ఈ 2 ఎట్టివి ఎరుకోత్వం ఎందుకు తెలియే అంటే ఎరుక ఎక్కడ పుట్టింది? ఎరుక జనుచోటు ఏది మళ్ళీ తిరిగి ఎక్కడికి పోతుంది? అది నేను ఎట్లా వదిలిపెట్టాలి అని ఆ శిష్యుడు అడిగినాడు గురువర పరిపూర్ణం 5 ప్రశ్నలు వేశాడు. పరిపూర్ణం అంటే ఏంటి? ఎరుకంటే మరి ఇవి 2 ఎట్టివి అవి 2. తర్వాత ఎరుకోత్వం ఎందుకు తెలియదు అంటే ఎరుక ఎక్కడ ఉద్భవించింది? మళ్ళీ ఎరుక జరుగు చోటు మరి ఎక్కడికి పోతుంది? ఆ ఎరుకను ఎట్లా విడసాలి? మొత్తం 5 ప్రశ్నలు. పరిపూర్ణం అంటే ఎరుక అంటే ఎరుక ఎక్కడ పుట్టింది, మళ్ళీ ఎక్కడ టైం అవుతుంది, దాన్ని ఎట్లా మానాలా అని చెప్తే అట్టనే గురువు ఎరిగిస్తాను. దేవుడు అట్టనే నేను ఎరిగిస్తాను. పరిపూర్ణం అంటే ఏదో చెప్తా, ఎరుక అంటే ఏదో చెప్తా, మరి ఎరుక ఎక్కడ పుట్టింది చెప్తా, మరి ఎక్కడ లైవ్ అవుతుందో చెప్తా, మరి దాన్ని ఎట్ట మానాలను ఎట్లా విడిచిపెట్టాలో ఆ ఎరుకను విడిపిస్తాను అని నేను చేస్తాను. నువ్వు ఎక్కడికి రావో అట్టనే క్రమపద్ధతిగా నేను తెలియజేస్తానని శిష్యుడు చెప్పినాడు. చెప్తే అప్పుడు ఆ శిష్యుడు శరణాధూనిని అంటే ఆ గురుదేవుని యొక్క శరణ అంటే పాదముల ధూళిని 2 కరములతో అంటే కరములకు చేతులు 2 చేతులతో ఆ పాదాల ధూళిని తీసుకొని తన శిరస్సు పైన ధరించి అంటే 2 పాదాలు తన తలపైన పెట్టుకొని శరణాన్ని ఆ శిష్యుడు ఎరిగించమని శరణాన్ని ఆ శిష్యుడు ఎరిగించునాయన అని అట్లనే గురుడు ఎరిగించునను అలాగే నేను చెప్తాను అని గురుదేవుడు అభయమిచ్చాడు. అభయమిచ్చి ఏం చెప్తున్నాడు గురువు ఇక్కడ? మొదల జలము నెరిగించదా ఇష అట్లే నువ్వు చెప్పినట్టే పరిపూర్ణమనగా ఎట్టిదన్నావు కదా, గురువర పరిపూర్ణమ్మని అడిగినావు కదా, అట్లనే చెప్తున్నా. మొదల జలము నెరిగించదా విడితముగా నేను కవి వరింతు భయం ఉదకెరుకను విడిపించదా మదిలో నా మాటను సెంచల బుద్ధి మానివేని పదుగురు నిన్ను చూసి బలిసే రాసి త్రోవా ఎదురు లేదనే తట్టు ఇదిగో నీ చేసేదా మరింటివేని చెంచల బుద్ధి మానివేని చెప్తున్నాడు అయినా మొదల అచలము నెరిగించదా ముందు ఆ అచల పరిపూర్ణం అలాంటి ఎట్టిదో దాన్ని తెలియజేస్తాను. అచలం అంటే ఏమిటి? మొదటి అచలము ముందు దేవుడిని చూపిస్తా నీకు సత్యమైన శాస్త్రమైనటువంటి ఒక భగవంతుడు ఉన్నాడు కదా,
ఆ దేవుని ముందు ఎదిగిస్తారు. విజితముగా లేని ఎరుక వివరించుపోయింది. తర్వాత లేని ఎరుక ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, తిరిగి ఎక్కడికి పోతుందో, అది ఏమి చేస్తుందో, అది ఎన్ని వయలు లయలు పడుతుందో, ఎన్ని రకాలుగా ఎన్ని అవతారాలు మార్చిందో, ఎన్ని రూపాలు దాల్చిందో, చివరికి ఏమైపోయిందో, మరి ఎక్కడికి పోయిందో అటువంటి విజితముగా లేని ఎరుక వివరించుపోయింది. పరిపూర్ణము ఎలాంటి సంకల్ప వికల్పాలు లేని నిర్గుణమైన, నిరంజనమైన, నిరాకారమైన పరిపూర్ణమైన లేఖని ఇది ఒకటి వచ్చింది. మరి ఆ లేని ఎరుక గురించి నీకు క్లుప్తంగా నేను చెప్తాను అని చెప్తూ, తుదకు ఎరుకను విడిపించదా, చివరికి ఆ ఎరుకను విడిపిస్తాను. మదిలో నా మాట నమ్మి మరివింటివేమి, చెంచల బుద్ధి మానింటివేమి. అయితే మదిలో నన్ను పూర్తిగా నమ్మాలి, విశ్వాసం ఉండాలి. అందుకే బ్రహ్మ విద్య అభ్యసించాలంటే 5 గుణాలు ఉండాలి. ఏంటి 5 గుణాలంటే, ఒక పాలు విద్య ఉండాలి. ఒక పాలు విద్య సార్ ఎక్కువ చదువు అవసరం లేదు. 2 పాలు వినయం ఉండాలి. 3 పాలు వివేకం ఉండాలి. 4 పాలు విమర్శ ఉండాలి. 5 పాలు విశ్వాసం ఉండాలి. 5 ఉండాలి విశ్వాసం. 1 పాలు విద్య, 2 పాలు వినయము, 3 పాలు వివేకము, 4 పాలు విమర్శ, 5 పాలు విశ్వాసము. ఇది శిష్యునికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం. మదిలో నా మాట నమ్మి మరి వింటివేని శరణాగతి ఏదో కాబట్టి గురువు వాక్యాన్ని జవదాటకూడదు. గురువు మాట జవదాటకూడదు. గురువు అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఆయన మాట జవదాటకూడదు. ఆయన మాట బ్రహ్మవాక్కుగా భావించాలి. ఆ విధంగా భావించి మధ్యలో ఆ మాట నమ్మితే 10 నిన్ను చూసి 10 శబాస్, 10 మంది చూసి శబాస్ రా బిడ్డ, ఏమి జ్ఞానం, నీ తెలివి, నీ మాట, నీ పలుకు, నీ యొక్క విచారణ, నీ సత్సంగం, నీ ప్రబోధ అద్భుతం. ఎవరో మీ గురువు గట్టివాడు, గట్టి గురువు దొరికినాడా నీకు అని 10 మంది నేను చూసి భలే శబాస్, నీకు ఎదురు లేదంతటికి నేను చేస్తా. అంత కరుణామయుడయ్యా గురువు. 10 మంది నేను చూసి శబాస్ అనే విధంగా నేను చేస్తానని చెప్పేసి అవహిస్తున్నాడు గురుదేవుడు. అందుకు ఆ శిష్యుడు చెప్తున్నాడు, తండ్రి గురుదేవా, మీరంతా వారు కనుకనే చేరితే మీ పాద సేవ సిద్ధించుటకై, లేరింత వారు జగమున లేరని నా మదికి దోసే లెస్సగా వినుడి, ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి. ఏ రీతి వినమంటే నా రీతి వినియేదా, మీరా నా తెచ్చిన తోరామోయి బోధ లెస్సగా వినుడి, ఆజ్ఞకు మీద లేదు కనుగొనుడి. చెప్తున్నాడు శిష్యుడు. ఏం చెప్తున్నాడు? అయ్యా తండ్రి గురుదేవా, మీరంతా వారు కనుకనే నేను ఊరికెళ్ళదయ్యా నీ దానికి యూట్యూబ్లో మీ వీడియో కంటే చూసినాడు, 10 మంది చెప్పుకుంటుంటే విన్నాను. ఆయన గట్టి గురువు, ఆయన దగ్గర పోతే మన సంశయాలు చెప్తాయి, మనం తరించగలము అని అన్ని రకాలుగా విచారణ చేసుకొని ఈయన తప్ప నన్ను కలదించేవారు గేడైన నమ్మకంతో నీ చెంతకు వచ్చినాయ్యా. మీరంతా వారు కనుకనే చేరితే మీ పాద సేవ సిద్ధించుడికై మీరు గొప్పవారు కాబట్టి నేను మీ
పాదసేవ చేశాను సిద్ధించిన కొరకే. లేరింత వారు జగమున నేరని నా మదికి దోసే లెస్సగా వినుడి. తండ్రి నేను చెప్తున్నా, వెలుగెత్తి చాడుతున్నా, లేరింత వారు జగమున నేరని నా మదికి దోసే, నీ అంతటి గొప్ప వాళ్ళు ఈ లోకంలో లేరని లెస్సగా నా మదికి దోసిపోయా. లెస్సగా వినుడి, ఆజ్ఞకు మీరా లేదు అనుకోండి. నేను నీ ఆజ్ఞ మీరితే శిరస్సును ఖండించండి. నేను పాద దాసోహం, నేను గొప్పవారిని తెలిసి మీ వద్దకు వచ్చిన అన్ని విచారించుకునే ఈ జగత్తులో నీకన్నా గొప్పవాడు లేరని భావించి నేను వచ్చిన లెస్సగా ధైర్యంగా చెబుతున్నా. నేను మీ ఆజ్ఞకు మీరా లేదు అనుకోండి. మీ ఆజ్ఞకు మీరని ఎప్పుడే కానీ మీరు నన్ను అనుసరించండి, నన్ను అబ్జర్వ్ చేయండి, పరిశీలన చేయండి. మీ ఆజ్ఞకు మీరితే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాను. ఏ రీతి వినమంటే ఆ రీతి వినియదా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాను. నువ్వు ఏ రీతి వినమంటే ఆ రీతి వినియదా. తోరామో ఈ పోదా, మీరు నానాకి ఇవ్వండి, మీరు ఆజ్ఞ చేయండి. నేను అంటే మోకరంగా కూర్చోాలన్నా, సకలమైన కూర్చోాలన్నా, వజ్రాసనంలో కూర్చోాలన్నా, పద్మాసనంలో కూర్చోాలన్నా, ఎలా నువ్వు ఎలా చెప్తే అలా నేను చెప్తాను. ఏ టైంలో చెప్తే ఆ టైంలో, ఏ సమయానికంటే ఆ సమయంలో నేను సిద్ధంగా ఉన్న సమయం. తోరాపోయి అద్భుతమైనది, అమోఘమైనది, అనంతమైనది, గొప్పది, పెద్దది, అన్నిటికన్నా బ్రహ్మ ఉద్యలో కల్లా మెరుగైనది, బృహద్దని అటువంటి ఈ బోధను ఉంటాను. ఆజ్ఞను మీరను, మీ ఆజ్ఞకు నేను మీరను తండ్రి అని ఆ శిష్యుడు చెప్తే, మన చెప్తున్నాడు అక్కడికి శిష్యుడు చెప్తున్నాడు, అయ్యా మీరు సామాన్యులుగా తండ్రి, మొద్దులనైన నొదులుతురు, బద్దుల బద్వత్వం అడవి పాలు చేతురు, మీ వద్దకు వచ్చిన కని పరిశుద్ధము బోధోక్తమైన శుద్ధులు గోపి, అందుకు తగిన యుక్తులు చెప్పి, పెద్దల చేపిక సీతిని విని వచ్చి, దిద్దుడినే బట్టి బుద్ధిహీనుడ నన్ను శుద్ధులు గుప్పి, అందుకు తగిన యుక్తులు చెప్పి. అయ్యా మీరు మొద్దులనైన దొద్దురు, ఎటువంటి వాళ్ళు మీరంటే మొద్దులనైన దొద్దురు, బద్దుల బద్వత్వం అంటే పాలు చేతులు, మీ వద్దకు వచ్చిన కని పరిశుద్ధకు బోధోక్తమైన సూక్తులు గుప్పి, అందుకు తగిన యుక్తులు చెప్పి. వడ్రంగి వాడు ఒక ఆచారి ఒక మొద్దు తీసుకుపోయి వేస్తే అందమైన బొమ్మగా చక్కదిద్దుతాడు. అలాగే ఒక కంసాలి ఒక ఇనపతుండ తీసుకుని ఇస్తే మనకు ఉపయోగపడే ఒక ఆయుధముగా తయారు చేస్తాడు. లేకపోతే దుక్కి దుడుకుంటే కరువులుగా, గడ్డపారగా, ఆరలుగా, తొలికలుగా అనేక సామగ్రే కాకుండా అందమైన బొమ్మలను కూడా తయారు చేస్తాడు. ఇట్లా మీ వద్దకు వచ్చిన కన్ని పరిశుద్ధము బోధోక్తమైన సూక్తులు గుర్తి. అయ్యా మీ వద్దకు వస్తే వాడి స్థితి ఏంది, వాడు ఎక్కడున్నాడు, వాడు ఏ స్థాయిలో ఉన్నది గమనించి వాడి స్థాయి కాడికి దిగిపోయి గురువు వాడిని చేయి పట్టి నడిపిస్తాడు. ఒరి యాగుండ రాయుడు పూజలు కావాలా, పురస్కారాలు కావాలా, దేవతలు కావాలా, నమ్మకాలు ఉన్నాడా, అపనమ్మకాలలో ఉన్నాడా, భక్తిలో ఉన్నాడా, జ్ఞానంలో ఉన్నాడా, వైరాగ్యంలో ఉన్నాడని గ్రహించి వాడు ఎక్కడుంటే అక్కడికి పోయి ఆ నుంచి చెయ్యి పట్టు నడిపిస్తాడు, పైకి తీసుకొస్తాడు. పొద్దున్నాయి భక్తులు భక్తుల వర్గత్వం అడిగి పాలు చేతులు, మీ వద్దకు వచ్చిన కని పరిశుద్ధపు గౌరవోక్తమైన సూక్తులు గుప్పి, అంటే ఎన్నో ఉపమాన ఉపయోగాలు చెప్తూ, ఎన్నో కథలు చెబుతూ, రామాయణ భారత భాగవతాది గ్రంథాల నుంచి మరి కొన్ని సూక్తులు తీసుకొని కథలు కూడా చెప్తూ ఉపమానంగా ఈ యొక్క దేవతలను, రాముడిని, కృష్ణుడిని, గురువులను, వశిష్ఠుడిని, సాందీపుడిని, ఇటువంటి మహనీయులందరినీ కూడా ఉపమానంగా తీసుకుంటూ నాకు చెప్తారు తండ్రి. నేను సూక్తులు చెప్పి అందుకు యుక్తులు చెప్పి
దాన్ని ఎట్లా సాధించాలో ఆ యుక్తి కూడా తెలియజేస్తారు స్వామి. అట్లాంటి గొప్ప గురువని పెద్దలచే మీ ప్రసిద్ధిని విని వచ్చినాను నేను. పెద్దలచే మీ ప్రసిద్ధిని విని ఆయన మంచి గురువు, గట్టివాడు. దువ్వూరు రమణయ్య స్వామి శిష్యుడు. దువ్వూరు రమణ స్వామి అంటే ఆంధ్ర లెవెల్లో మంచి పేరు ప్రత్యేకాలు సాధించేవాడు. శుద్ధంగా కంగాట ధర్ములకు మరి ఆయన ఈ యొక్క భావార్థాలను రాసి ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి జ్ఞాని, గొప్పవాడు అనేటువంటి గొప్ప పేరు తెచ్చుకున్నాడు ఆయన గుర్తు. ఆంధ్ర రాష్ట్రంలో అంతా దగ్గర 10 ఆశ్రమాలు అయినట్టు ఆయన పేరు మీద తెలిసిన శిష్యులంతా చేసినారు. మహోన్నతంగా విద్యాడు. అటువంటి గురువు గారు వెళ్ళిన వాట డాక్టర్ శ్రీనివాస స్వామి అని నీ ప్రసిద్ధిని విని వచ్చినానయ్యా, నేను ఊరికి రాలేదు అని చెప్తూ మీరు చెప్పగలరు, చేయగలని నమ్మకంతో నేను వచ్చినాను, నన్ను అడిగేస్తున్నాడని చెప్తున్నాడు. సూటిగండు బోధనామది నాటిదిగా చాలు చాలని నీకై నీ నోటను బలుపుదాకను సాటువలను చెప్పుచుందో సరైన మాట రాగోరుచు మరి నీ మాట నూటి ఒక్కటే చెలు మాట నీ తెలియదు మాటి మాటికి వట్టి పాటలేమిటి ఇంకా సరైన మాట రాగోరుచు మరి నీ మాట. ఈ పరిపూర్ణ బోధను చాలా సూటిగా సూక్ష్మంగా కూర్చుండవలై ఉన్నాయన. ఇది ఆషామాష బోధ కాదు, చాలా సూటిగా వినాలా, దృష్టి మరల్చుకుండా వినాలా. గురు వాక్యమే చెవులతో వినాలి, కళ్ళతో ఉండే పని చేయాలి. చెవులు కళ్ళు ఉండే పని చేయాలి. నీకు అర్థమైందా? గురువు పైన దృష్టి మరల్చకూడదు. గురు వాక్యం చెవులతో శ్రద్ధగా వినాలి, అప్పుడే అర్థమైంది. ఈ బోధ నిరాధారమైన బోధ అవడం వలన ఈ బోధలో ఏ ఆధారాలు కానీ ఏ గుర్తులు కానీ లేవురా. ఈ పరిపూర్ణ బోధలో ఏ ఆధారాలు ఏ గుర్తులు లేవు. ఇది నిరాధారమైన బోధ. ఏది రాముని కృష్ణుని రూపాలను చూపించవని కాదు, నేను ఏ ఆధారం లేని బోధ. దృష్టిని గురుమధ్యములో ఉంచి నాసిక ఎందులో పెట్టి చూసుకునే ఎవరైనా ఆధారములు గుర్తులు కనిపి అంటే కొంతమంది చెప్తుంటారు, గురు మధ్య దృష్టిని నిలిపి బాగా చేసి జ్యోతి కనపడుతుందా నీకు అని చెప్తుంటారు, చెప్తారు. కాబట్టి నో, అట్లాంటి మాయమాట తిప్పే బోధ కాదు ఇది. అట్టి నిరామయ స్వరూపమును గురు సౌజ్ఞంతో గురు మెరుగుతో సూక్ష్మంగా గ్రహించగిన ఈ బోధను నేను తెలుపుచు నీకు వినుచు ముందున బహుకాలములు కానీ ఈ బోధ రహస్యం సంపూర్ణంగా పట్టుకుని నేర్పుకోగలదు. అంతవరకు ఈ బోధ నీకు అదుటకు కొరకు ఎన్నో ఉపమానములైన దాష్టాంతము సూక్తులు చెప్పుతున్నాను. ఈ బుద్ధి ఈ బోధలో ముచ్చుట కొరకు నీకు సరిపోవు ఇతర కార్యములలో ఉన్న కథలను కూడా వెళ్ళి చూస్తుందును. కాబట్టి దీనికోసమే నేను నీకు ఈ బోధ నిలబడడానికి కోసము అనేకమైన ఉపమానాలు తీసుకొని కథల రూపంగా నీకు చెప్తాను. ఒక రోజుతో తెలియదు కాదు, బహుకాలముగా గురువును ఆశ్రయించి ఉండాలి, వింటూ ఉండాలి. విన్నత అది బోధపడడానికి అనేకమైనటువంటి మార్గాలు నేను ఈ బోధను తెలియజేశాను. కాబట్టి ఈ బోధ రహస్యము తెలుసుకుంటుందని నీకు నీవే నీ నోట నుండి పలికినంత వరకు ఎంతో చెప్తా నేను, నీ నోటితో నువ్వే పలకాల. ఇంకా చాలు చాలు తండ్రి, నేను తెలుసుకున్నాను, గ్రహించినాను, ఈ బోధను నాకు తెలియబడుతున్నది, ఆ పరిపూర్ణతను నాకు తెలియబడింది. ఇక చాలు అని నీ నోట పలుకు వరకు నేను చెప్తూనే ఉంటాను. ఏం లేదు, నువ్వు సంతృప్తి పడాలి, సర్వసంశాలు నువ్వు రహితం కావాలి. అంతవరకు నేను నీకు చెప్తున్నా, సాటుగా మాటుగా చెప్తానే ఉంటాను. ఏదో ఒక మాట ఏదో రూపంలో నీకు పరమార్థాన్ని నేను అందిస్తూనే ఉంటాను. ఇది గురు శిష్యుల బంధము విడబడేది కాదు. నువ్వు ఉన్నంత వరకు నేను ఉన్నంత వరకు, ఈ దేహం ఉన్నంత వరకు
గురువు వాక్కును నువ్వు వింటూనే ఉండాలి. గురు జ్ఞానం పెరుగుతుంది, శిష్యుడి జ్ఞానం పెరుగుతుంది. వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకోలేరు. గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. చెప్తారు, గురువు శిష్యుందాయే, శిష్యుడే గురువాయే, గురువు శిష్యుడా పెద్ద గురువాయే అని మనం చెప్తాం. నో, తప్పు అన్నమాట. శిష్యుడు గురువు కావచ్చు కానీ ఎవరికి? తన శిష్యులకు గురువు కావచ్చు కానీ తన గురువు అంతటి వాడు ఎప్పుడు కాలేదు. ఎందుకు? వారిద్దరికి మధ్య చాలా వ్యత్యాసం. గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. ఎంతకాలం ఉన్నా ఆ శిష్యుడు ఈ గురువుకు శరణాగతే. నువ్వు ప్రయోగుడు కావచ్చు, నువ్వు 100 మంది కాబట్టి 1000 మంది శిష్యులు చేసుకోవచ్చు, ఒకవేళ 100 ఆశ్రమాలు కట్టుకోవచ్చు. కానీ నీ గురువు నువ్వు శిష్యుడు అని ఎప్పటికీ మర్చిపోకూడదు. అహంకారంతో నువ్వు మర్చిపోయి మా గురువు శిష్యుడు ఎవరు లేరు, మా గురువుకు ఆశ్రమం లేదు, నాకు 1000 మంది శిష్యులు ఉన్నారు, నాకు 10 ఆశ్రమాలు ఉన్నాయి, కోట్లు డబ్బు ఉంది, ఆయన అని నువ్వు అన్నావా, నువ్వు పతనం అయిపోతావు. ఆ విద్య ఎందుకు త్వరగా ఉండబోతుంది. కాబట్టి గురువు ఉన్నంత వరకు గురు స్వరూపాన్ని, గురువు పోయిన తర్వాత గురు రూపాన్ని మరుగలుపుకోవాలా. ఎందుకు నిరంతరం సదా గురు పూజ, సదా ధ్యానం, గురు మంత్రం సదా చెప్పే. ఎప్పుడు గురు రూపాన్ని, గురు మంత్రాన్ని మరవకూడదు, గురు పూజను మరవకూడదు. కాబట్టి నీకంతటి నీవే ఈ బోధలో ఇక నాకు చాలు అనంత వరకు నీకు నేను బోధ చేస్తాను ఆయన. ఇక 100 మాటల కన్నా, ఇతరుల మాటలు 100 మాటల కన్నా పరిపూర్ణ అనుభవంలో వచ్చే మాట ఒక్క మాట చాలు. ఇతర ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం లేదు, పరిపూర్ణంగా ఒక్క మాట చెప్పినా చాలు. అట్టి అనుభవం యొక్క ప్రయోజనము లేని మాటలతో, పాటలతో ఏ కొంచెం ఉద్యమపడలేవని పూర్తిగా నమ్మి నమ్మకం కలిగి గురువుపైన అని చెప్తున్నాడు. ఏమన్నా అర్థమవుతుంది? అప్పుడు శిష్యుడు, మీరాజ్ఞ ఇచ్చి ఉంటిది నేర్పుతో బయలుడెరుక నెరిగించి పైన పేరునతో ఎరుక నీవు ఇట్లా రీతి నా ఎరుక పరత్తు మయ్యా మొక్కేను అనుమానము జయాకీయడాను సారే భూమి పాద జలజాయుగ్మనము నా ఉస్కారమున నిల్పి తల్పుచు పూజను మయ్యా మొక్కేను అనుమానము జయాకీయడాను. స్వామి దినశరిగా ముందు మీరు నాకు సెలవు ఇచ్చినట్లుగా ఏ జన్మలేని పరిపూర్ణమేదియో ఎరిగించి తరువాత చలన రూపమైన ఎరుకను కూడా తెలియపరచి నువ్వు నాకు ముందు చెప్పినావు. మొదలట్లో ఎరిగించద గీతముగా లేని ఎరుక విపరీతమైన మాట మీరు చెప్పారు. అట్లనే తండ్రి నువ్వు చెప్పిన రీతి కానీ ముందు నాకు సెలవిచ్చిన రీతి కానీ ఏ చలనమైనటువంటి ఆ పరిపూర్ణం ఎరిగించి తరువాత చలన రూపమైనటువంటి ఎరుకను కూడా తెలియపరచి ఈ రెంటిని వేరువేరుగా నిరూపించి లేని ఎరుకను లేకుండా గుణము చేయునని ప్రతిజ్ఞ చేసి ఇంటిని ఆ ప్రతిజ్ఞ చేశాను. నువ్వు ఏ ఎరుకను లేకుండా చేస్తాను, ఉన్న పరిపూర్ణాన్ని నీకు తెలియజేస్తాను, ఈ రెండింటిని కూడా నీకు తెలియజేసి లేని ఎరుకను లేకుండా చేస్తాను నాకు ముందు నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నానండి. అదే ప్రకారము పరిపూర్ణమైన బట్ట బయలును ఎదిగించి తర్వాత లేని ఎరుక ఇంటిలో దాన్ని కూడా తెలియపరిచి ఆ లేని ఎరుకను లేకుండా తీసివేసి ఏ సంశయములు కలగకుండా నిస్సంశయులుగా చేసినని మీ పాదపద్మలను నా హృదయం నిలుపుకొని సదా ఎన్ని ధ్యానించుదును. నా ఎందు నీకు ఏ అనుమానములు ఏ సంశయములు లేక నా మీద దయ ఉంచి నా ఫలితాములు బాగుమని సాష్టాంగ దండ ప్రమాణము చేయించిన శిష్యుని గురువు కర్ణారస వాక్యములతో ఇట్లు తెలియనారంభించాను. కాబట్టి ఆ విధంగా ఆ గురు శిష్యుల మధ్య సంభాషణ జరిగింది. ఇది గురు శిష్య అన్యోన్య దర్శనము. ఆ రీతిగానే గురుదేవుడు ఇంకా మరి ఏ విధంగా అయితే
ప్రతిజ్ఞ చేసినాడు. మొదలు అచలం నిర్వహించగా ఈతముగా ఎరుకను వివరించి తుడకు ఎరుకను విడిపిస్తానని చెప్పినట్టు రీతిగానే అదేవిధంగా తెలియజేయండి తండ్రి అని ఆ గురువు పాదాలను నమస్కారం చేసుకొని ఆ శిష్యుడు పిలవబట్టి అప్పుడు ఆ గురుదేవుడు కరుణాను సముద్రుడై చెప్పడానికి ప్రారంభిస్తాడు. తర్వాత దాంట్లో ఆచర లక్షణము అంటే పరిపూర్ణ గురించి చెప్తాడు. అలాగే నెక్స్ట్ ఒకరోజు ఇంకో పౌర్ణమి వచ్చినప్పుడు అది వచ్చిన ఒక సబ్జెక్ట్ చెప్పుకొని తర్వాత కార్యక్రమం చేస్తున్నాం. ఏం సోడయ్య, ఇది గురు శిష్య అన్యోన్య దర్శనము అనేటువంటి సబ్జెక్టు సంపూర్ణంగా విన్నాము. దీని శ్రవణ మనన నిధ్యాస అనేటువంటి 4 పద్ధతుల్లో భద్రపరచుకోవాలి. శ్రవణం విన్నదానిని మళ్ళీ మననం చేసుకో, ఏమైనా ఈరోజు గురువు కాడికి పోయినాను అని ఈ విషయాన్ని గుర్తు చేసుకో. దాన్ని నిధి బంగారము డబ్బును మనం పేరువాడు దాచిపెట్టము అట్లా నీ యొక్క అంతరంగమునందు ఆ చిత్తంలో దాన్ని భద్రపరచుకో. తర్వాత దాని ముందే ధ్యాస పెట్టు, నిరంతరము ధ్యాస కలిగి ఉండు. అప్పుడైతే కానీ ఈ బ్రహ్మ విద్య నీకు సంపూర్ణంగా అర్థం కాదు. అర్థం విద్య దేశ మహారాజు జై.